నమస్కారం, వెల్కమ్ టు బడి సమాచారం. టీఎస్ ఎప్సెట్ 2024కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని మీ మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో TSCHE స్పేస్ EAPCET అని టైప్ చేయండి. EAPCET.TSCHE.ac.in అని కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఇలా ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అంటే బైపీసీ వాళ్ళకి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ వాళ్ళకి మే 1వ తారీఖున రిలీజ్ అవుతాయి అని ఇక్కడ చూడొచ్చు. అలాగే కిందికి స్క్రోల్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనే సెక్షన్లో డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేద్దాం. ఎంపీసీ వాళ్ళకి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాక డౌన్లోడ్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, 12th హాల్ టికెట్ నెంబర్, మీరు డిప్లొమా అయితే మీ రోల్ నెంబర్ ఆర్ పిన్ నెంబర్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు వెబ్సైట్కి అప్లై చేసిన తర్వాత ఇంటర్నెట్ ఆర్ మీ సేవా సెంటర్ వాళ్ళు మీకు ఏదైతే ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారో ఆ పేపర్ మీద ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటిని ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలాగా మీ హాల్ టికెట్ కనబడుతుంది. ఎగ్జామ్ డేట్ అండ్ టైమ్, స్ట్రీమ్, హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, అలాగే మీ డీటెయిల్స్ కూడా కనబడతాయి. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎగ్జామ్ సెంటర్లో అడుగు పెట్టినప్పటి నుండి మళ్ళీ బయటికి వచ్చేంత వరకు జరిగే ప్రతి ప్రాసెస్ అండ్ మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేను డీటెయిల్గా చెప్పాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో ఉంటుంది, చూడండి. ఇన్స్ట్రక్షన్స్ కింద మ్యాప్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీ ఎగ్జామ్ సెంటర్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ కనుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లం అయితే కామెంట్లో చెప్పండి. లాస్ట్లో కింద ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీ హాల్ టికెట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్ బ్రౌజర్లో రైట్ సైడ్ టాప్ ఆర్ బాటంలో 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇలాగా ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. క్రోమ్ బ్రౌజర్లో కూడా ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా ప్రింట్ డైలాగ్ బాక్స్లో మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్ బ్రాండ్ని బట్టి ఈ ఆప్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రింట్ కాకుండా పర్వాలేదు. మీ డీటెయిల్స్ అండ్ కన్వీనర్ సైన్ వరకు ఉంటే సరిపోతుంది. కలర్ జిరాక్స్ అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ ఉన్నా సరిపోతుంది. మే 1వ తారీఖు తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ని యూజ్ చేసుకుని హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నమస్కారం, ఇది మీ బడి సమాచారం.